కృప అనేది ఈ లోకంలో ఏ షాప్లో దొరికేది కాదు. వస్తువులు, పెన్స్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా, ఏది కావాలన్నా దొరికితేమో కానీ కృప, ఆశీర్వాదం, స్వస్థత అనేవి ఈ లోకంలో ఎక్కడ దొరకవు. మరి ఎవరిస్తారండి అని ఆలోచన చేసినట్లయితే కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. అందుకని పౌలు భక్తులు ఇలా రాస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుని కృప మనతో, మన కుటుంబంతో ఉండాలి అంటే మనం దేవునికి దగ్గరస్తులుగా ఉండాలి. కృప అంటే ఎలాంటిది అని మీకు అర్థమయ్యేలాగా నేను తెలియపరుస్తాను. మనం ఊహించకుండా మన జీవితాల్లో అద్భుతాలు జరిగితే వాటిని కృప అంటాం. లేదు, మనం దానికోసం వెళ్తే అది జరిగితే అది మామూలుగా సర్వసాధారణంగా జరిగిందే కానీ ఊహించకుండా మన జీవితాల్లో జరిగేదాన్ని కృప. అది కేవలం దేవుడిచ్చేది. మనం ఆలోచించుకున్నది కొంచెం అయితే దేవుడు ఇంతగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఈ రోజు వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, దేవునికి దగ్గరగా ఉందాం. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.